కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మల్లేశ్వరంలో 2 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని, అధికారులు కంటి తొడుపుగా గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా 2 ట్రిప్పుల నీటిని సరఫరా చేశారన్నారు. అయితే ఆ నీరు గ్రామంలో ఏ మూలకు సరిపోక ట్యాంకర్ వద్ద మహిళల మధ్య తోపులాట జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పంటలు కండ్ల ముందే ఎండిపోతూ ఉంటే ఏమి చేయలేక లబోదిబమంటున్నారన్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.